క్యాతనపల్లి ఇబ్రహీంపట్నం తెలంగాణలో ఆసక్తికరంగా మారిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అంతిమ విజేతగా నిలిచింది. మరో మున్సిపాలిటీ అయిన ఖానాపూర్లో అధికార పార్టీ మరోసారైతే కుట్రలకు తెరలేపింది. నైతిక విజయం సాధించి తన మద్దతుతో కమలం పార్టీకి అవకాశం కల్పించింది. కానీ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు కుయుక్తులతో మరోసారి వివాదాస్పదంగా మారింది. ఈ వాస్తవానికి ఈ 3 మున్సిపల్ పీఠాలను కొట్టేయాలని అధికార పార్టీ చేసిన కుట్రలు ఎక్కడా ఫలించలేదు సరికదా. అయితే అధికార పార్టీ చేసిన కుట్రలను బీఆర్ఎస్ కౌన్సిలర్లను ఎక్కడికక్కడ సమర్థవంతంగా తిప్పుకొట్టారు. ప్రజలు ఓడించిన ప్రలోభాలు, ప్రయోగాలు, ప్రగల్భాలు, ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పలేదు. క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో 3 చోట్ల కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. ఇటు అధికార బలంతో మెజార్టీ లేకపోయినా ఈ 3 మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు హస్తం పార్టీ చేయని ప్రయత్నం లేదు, వెయ్యని ఎత్తులేదు. అయినా అవన్నీ బీఆర్ఎస్ పోరాటం ముందు తునాతుకలయ్యాయి. హస్తం దుష్టపన్నాలు పటాపంచలయ్యాయి. ధర్మానిదే విజయం, అధర్మం పరాజయం. కేతనపల్లి, ఇబ్రహీంపట్నం గులాబీ కైవసం. ఖానాపూర్లో అదే దౌర్జన్యం, మళ్లీ వివాదాస్పదం. 50 రోజుల సంకుల సమరంలో హస్తం తునాతునకలు. 3 మున్సిపాలిటీల్లో కారు స్పీడ్కు కుట్రలు పటాపంచలు. చెయ్యి విరిగి చేష్టలుడిగి దిక్కులు చూసిన కాంగ్రెస్ నేతలు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తలెత్తుకొని నిలిచిన 3 పురాలు. అధికార పార్టీ కుట్రలను ఛేదిస్తూ కుతంత్రాలను తిప్పికొట్టిన బీఆర్ఎస్. సంపూర్ణ బలమున్న కోర్టు తీర్పును గౌరవించిన గులాబీ సైన్యం. బలం లేకున్నా బరితెగించిన కాంగ్రెస్ పార్టీకి తప్పని భంగపాటు. ప్రజలు ఓడించినా బుద్ధి రాకుండా హస్తం ప్రలోభాలు, ప్రగల్భాలు. అధికార పార్టీ అహంకారానికి తగిన శాస్తి సదటీత పురపాలికలు. బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని ప్రగతికి పట్టం కట్టిన మున్సిపాలిటీలు. రక్షతి రక్షితః అంటారు. అంటే ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుందని దానర్థం. కానీ అధర్మ రాజకీయాలతో పబ్బం గడిపే కాంగ్రెస్ పార్టీకి ఈ నీతి ఇంకొన్ని జన్మలెత్తినా అర్థం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన కేతనపల్లి, ఇబ్రహీంపట్నంలో గులాబీ జెండా రెపరెపలాడగా హస్తం దుష్టపన్నాగాలతో ఖానాపూర్ మున్సిపాలిటీ మరోసారి సందిగ్ధంలో పడింది. రాష్ట్ర వ్యాప్తంగా కాకరేపిన కేతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ వశమైంది. కేతనపల్లి మున్సిపల్ పీఠం కోసం జైలుకు కూడా వెళ్లొచ్చిన బాల్క సుమన్ తన పట్టు నిలుపుకున్నాడు. అధికార బలానికి ఎదురొడ్డి నిలిచిన గులాబీ శ్రేణుల పోరాటం ఫలించింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు పనినా బీఆర్ఎస్ నాయకుల తెగింపు ముందు తల వంచక తప్పలేదు. కాంగ్రెస్ నాయకులు ఎన్నో కుట్రలు చేసినా చివరికి మున్సిపల్ పీఠం గులాబీ పార్టీ దక్కించుకుంది. మెజార్టీ లేకపోయినా కుట్రలు, కుతంత్రాలతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడానికి చేసిన కుయుక్తులు ఫలించకపోవడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు రాకపోవడంతో ఎన్నిక ప్రక్రియ సాఫీగా ముగిసింది. బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లు ఓటింగ్ లో పాల్గొనడంతో చైర్మన్ పదవి గులాబీ ఖాతాలో పడింది. చైర్మన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి సంధ్యారాణి, వైస్ చైర్మన్ గా సిపిఐ అభ్యర్థి సరిత ఎన్నికయ్యారు. దొంగదారిలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ దక్కించుకోవడానికి కాంగ్రెస్ చేసిన కుట్రలు ఫలించలేదు. కౌన్సిలర్లను కొనుగోలు చేసి మున్సిపల్ పీఠం కొట్టేయాలని వేసిన జిత్తులమారి ఎత్తులు పటాపంచలయ్యాయి. కాంగ్రెస్ చేసిన కుతంత్రాలు పనిచేయకపోవడంతో మున్సిపల్ పీఠం గులాబీ పార్టీకే దక్కింది. చైర్మన్ గా బీఆర్ఎస్ కు చెందిన టేకుల సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్పర్సన్ గా బీజేపీకి చెందిన ముత్యాల శ్యామల ఎన్నికయ్యారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులుండగా బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2, స్వతంత్రులు 1 స్థానాన్ని గెలుచుకున్నారు. అటు ప్రజలు ఓడించిన ప్రలోభాలు, ప్రయోగాలు, ప్రగల్భాలు, ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ పరాభవం పాలైంది. ఇబ్రహీంపట్నం, కేతనపల్లి మున్సిపాలిటీలు గులాబీ పార్టీకి దక్కగా ఖానాపూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీకి దక్కింది. చైర్మన్ గా బీజేపీకి చెందిన అంకం మౌనిక ఎన్నికవ్వగా వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ కు చెందిన షోయబ్ ఎన్నికయ్యాడు.
ఇక్కడే ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ దొంగ రాజకీయాలకు తెరలేపాడు. ఖానాపూర్ మున్సిపల్ పీఠం దక్కే అవకాశం లేకపోవడంతో దౌర్జన్యానికి తెగబడ్డాడు. చైర్మన్ ఎన్నిక సందర్భంగా చేతులు లేపే క్రమంలో గొడవకు కుట్రకు తెరలేపాడు. ఆల్ఫాబెట్ ప్రకారం బీజేపీ అభ్యర్థి అంకం మౌనికను అధికారులు మొదట పిలవగా మొత్తం 12 మంది కౌన్సిలర్లలో మౌనికకు 7 మద్దతిచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిన్నం సత్యంను మొదట పిలవాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ వాగ్వాదానికి దిగాడు. అధికారులపైకి పరుష పదజాలంతో దూసుకెళ్లాడు. ఇక్కడే అసలు కుతంత్రాలను మొదలుపెట్టాడు. కాంగ్రెస్ దుష్ట రాజకీయంతో ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. నిన్నటికి నిన్న నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీని ఎలాగైనా దక్కించుకోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారు. బీఆర్ఎస్ కు చెందిన 5వ వార్డు కౌన్సిలర్ మేస పోసానితో పాటు ఆమె కొడుకు మేస సలేష్ 2 రోజులుగా కనిపించడం లేదు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు వారిని అపహరించుకుని పోయారని బీఆర్ఎస్ నాయకులు ఖానాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలోనే ఖానాపూర్ మున్సిపల్ రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలోనే ఇక్కడి సమీకరణాలు మారాయి. కాంగ్రెస్ నాయకులు తమకున్న అధికార బలంతో అక్రమాలకు తెరలేపారు. ఎలాగైనా చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఇతర పార్టీల అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేశారు. కానీ అవేమీ వర్కౌట్ కాకపోవడంతో ఎన్నికను మరోసారి వివాదాస్పదం చేసింది హస్తం పార్టీ. మొత్తంగా 3 మున్సిపాలిటీల్లో ఆధిపత్యం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు ఒడిగట్టింది. ప్రజాక్షేత్రంలో నిలబడి తలపడలేక అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడింది. బీఆర్ఎస్ అభ్యర్థులు బరిలో ఉంటే గెలవలేమని నిర్ధారించుకొని ఈ 3 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ నేతలు దౌర్జన్య కాండకు దిగారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు అందుబాటులో ఉన్న అడ్డదారులన్నీ తొక్కారు. కాంగ్రెస్ అరాచకాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. ఆయా మున్సిపాలిటీల పరిధిలోని ఎమ్మెల్యేల తీరుకు నిరసనగా దిష్టిబొమ్మలు దహనం చేసింది. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించింది. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తగిన శాస్తి చేసినా బుద్ధి రాకపోవడంతో మున్సిపల్ ఎలక్షన్లలో ఇజ్జత్ కాపాడుకోవడానికి అడ్డదారులు తొక్కుతోందని బలమైన వాదనలు వినిపించింది. చివరకు హైకోర్టు జోక్యంతో 50 రోజుల సంకుల సమరంలో గులాబీ జెండా సగర్వంగా మున్సిపాలిటీల్లో తలెత్తుకుని రెపరెపలాడింది. నిజానికి అసలు ఆట ఇప్పుడే మొదలైంది. పట్టణాల నుంచి గెలుపు బాటకు బీఆర్ఎస్ రూట్ క్లియర్ చేసుకుంటుంది. కేసీఆర్ మళ్లీ రావాలంటూ పట్టణాలు దిక్కుల పిక్కటెల్లేలా నినదించే సందర్భాన్ని గుర్తు చేస్తోంది. రేవంత్ సర్కార్ నియంతృత్వ పోకడను నిరసిస్తూ నగరాలు పట్టణాల నుంచి జనాల్ని ప్రభంజనమే కదిలిస్తోంది. గులాబీ జెండాకు జేజేలు పలుకుతూ మార్మోగిస్తోంది. అంతా ఏకమైతే ఎలా ఉంటుందో హస్తం అరాచకవాదులకు రుచి చూపిస్తోంది. గులాబీ పార్టీని గుండెలకు హత్తుకునేలా సమరం మాదే గమ్యం మాదే అంటూ గెలుపు బాట పరుస్తోంది. అయితే తెలంగాణ కణంకణం అంటూ కాంగ్రెస్ పార్టీ వీపు విమానం మోత మోగించేందుకు గులాబీ సైన్యం ప్రణాళికలు రచిస్తోంది. తమకు తిరిగే లేదు, తమెవరూ అడ్డురారని విర్రవీగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పురపాలక ఎన్నికల్లో బీఆర్ఎస్ ముక్కుతాడు వేసింది. నేల విడిచి సాము చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ను భూమార్గం పట్టించింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, కుయుక్తులు పనినా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు గూండాగిరిని ఆశ్రయించినా, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను తమకు అనుకూలంగా యథేచ్ఛగా వాడుకున్నా పట్టణ ప్రజలు బీఆర్ఎస్ వెంటే నిలిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ గుర్తుతో జరిగిన మొదటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విరోచితంగా పోరాడి ప్రజల మనసుల్లో తమ స్థానాన్ని పదిలపరుచుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని బీఆర్ఎస్ నిరూపించింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన దాదాపు 4000 మందికి పైగా సర్పంచులు విజయం సాధించారు. అంటే గులాబీ మద్దతుతో బరిలో దిగిన 40 నుంచి 45% మంది అభ్యర్థులను ప్రజలు గెలిపించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అదే స్ఫూర్తిని ప్రదర్శించింది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు మించిన ఫలితాలు సాధించింది. సీఎం రేవంత్ కాలికి బలపం కట్టుకుని తిరిగినా పట్టణ ఓటరు ఆయన మాటను పెడచెవిన పెట్టారు. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి ఏకముఖంగా ఫలితాలు రాలేదు.
సాధారణంగా స్థానిక ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. కానీ రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లకు పెట్టిన పంచాయతీ ఎన్నికల్లో 2.5 తర్వాత నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చేదు అనుభవమే ఎదురైంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బీఆర్ఎస్ పార్టీ పని ఇక అయిపోయిందని వెర్రవీగిన వారి వెన్నుల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వణుకు పుట్టించాయి. బీఆర్ఎస్ జీరో కాదు, కాబోయే హీరో అనే రీతిలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సాధించింది గులాబీ సైన్యం. బీఆర్ఎస్ పని అయిపోయిందని కాంగ్రెస్ అనుకూల మీడియా, ఆ పార్టీ సోషల్ మీడియా ఎన్ని అపోహలు సృష్టించినా ప్రజలు తమ వెంటే ఉన్నారని బీఆర్ఎస్ శ్రేణులు బలంగా విశ్వసిస్తున్నాయి. దీనికి మున్సిపల్ ఫలితాలు మద్దతుగా నిలుస్తున్నాయి. అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా వాటిని లెక్క చేయకుండా క్యాడర్ సత్తా చాటుకున్నదని, కాంగ్రెస్ కు చుక్కలు చూపించిందని మున్సిపల్ ఫలితాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీలు కూడబలుక్కొని నిలువరించాలని చూసినా 25 మున్సిపాలిటీలు గెలిచి 740కి పైగా వార్డుల్లో గులాబీ జెండా ఎగురవేసింది. 35 చోట్ల కాంగ్రెస్ తేల్చుకోలేక బీఆర్ఎస్ కొరకరాని కొయ్యగా మారింది. ఇది రాష్ట్రంలో బీఆర్ఎస్ సృష్టించబోయే సునామీకి సంకేతం. జాతీయ పార్టీలు ఎన్ని కుట్రలు పనినా లోకల్ సత్తాను చాటుతూ ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించింది బీఆర్ఎస్. గులాబీ పార్టీని నిలువరించాలని కాంగ్రెస్ సర్కార్ సర్వశక్తులొడ్డినా ఫలితం లేకపోయింది. పురపాలికల్లో విజయంతో ప్రజలు తమ గుండెల్లో ఉన్న గులాబీ అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులపై దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసినా, కిడ్నాప్ చేసినా, ప్రజాస్వామ్యాన్ని ఏమార్చే ప్రయత్నం చేసినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలితులు, వాళ్లే ఓటర్లు, వాళ్లే పాలకులని ఎన్నుకుంటారు. ఓటు, ఎన్నిక, మెజార్టీ, అధికారం ఇవే ప్రజాస్వామ్యానికి మూలాధారాలు. ప్రజాస్వామ్యంలో బుల్లెట్ కంటే బ్యాలెటే గొప్పది. ఓటే ప్రజాయుధం. అలాంటి ఓటును కాంగ్రెస్ ఏలికలు మరోసారి ఎకసెక్కాలు పాల్చేశారు. నోట్ల కట్టలు పడేస్తూ ప్రజలను పావుల్లాగా వాడుకుంటూ ప్రలోభాలకు గురిచేశారు. సర్పంచ్ సమరంలో మాయ చేసి మమ అనిపించినట్టే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే చేసేందుకు రేవంత్ స్కెచ్ వేశాడు. కానీ అది బెడిసి కొట్టింది. ప్రజా తీర్పు ముందు ఎవరైనా తలవంచక తప్పని పరిస్థితి కల్పించింది. మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోరు అని సీఎం రేవంత్ చెప్పుకున్నా బీఆర్ఎస్ వైపే మొగ్గారు జనం. కాంగ్రెస్ ను నమ్మి మోసపోయామన్న ఆవేదన మున్సిపాలిటీ ప్రజల్లో స్పష్టంగా కనిపించింది. కేతనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోరులోనూ గులాబీదే పైచేయి అయింది. అంతకుముందు రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. 6 గ్యారంటీలు, 420 హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కావడం, జాబ్ క్యాలెండర్ వేసి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీని నెరవేర్చకపోవడంతో పట్టణ ప్రాంత యువత, మహిళలు అధికార కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పట్టు కోసం సీఎం రేవంత్ నేరుగా రంగంలోకి దిగి వరుస సభలు పెట్టినా ప్రజల నుంచి ఆశించిన మేరకు స్పందన రాకపోగా పురజనమంతా గులాబీ కారుతోనే ప్రయాణించారు. చాలా చోట్ల మంత్రులను రంగంలోకి దింపినా, ఎమ్మెల్యేలు కాళ్లకు బలపం కట్టుకుని తిరిగినా ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. అనేక చోట్ల స్థానికులు వారిని నిలదీసిన సందర్భాలు ఎన్నో. మరోవైపు ఎంఐఎం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కాంగ్రెస్ కు పరోక్షంగా మద్దతు పలికింది. ముస్లిం సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న చోట కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా సహకరించేందుకు ఎంఐఎం బరిలో నిలిచిందన్నది మరో మాట. అలా ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తాగా కారు గుర్తుకు ఓటేసింది. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా జనం బెదరలేదు. డబ్బుల ప్రవాహం ఏది పని చేయలేదు. సగం కూడా దాటలేని కాంగ్రెస్ మద్దతుదారులు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులయ్యారు. అయితే మళ్లీ కేసీఆర్ కావాలి అన్న పట్టణం పలుకులు విని హస్తనేతలు బిత్తరపోయారు. ప్రజల ఆదరణతో మెజార్టీ స్థానాలు గెలుచుకుని ప్రభంజనం సృష్టించింది. కేతనపల్లి, ఇబ్రహీంపట్నం పురపాలికల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
అప్పట్లో గ్లోబల్ సమ్మిట్ మైకం దిగకముందే జరిగిన ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ముఖంపై గాండ్రించి ఉమ్మేశాయి. అధికార పార్టీని, దాని ప్రభావాన్ని తట్టుకొని ప్రజలు తమ గుండెను చీల్చి గులాబీ జెండాను చూపించారు. కేసీఆర్ పార్టీపై తమ ప్రేమ తగ్గలేదని నిరూపించారు. ప్రభుత్వం చేతిలో ఉన్న అధికార బలం అండగా ఉన్నా సగం పంచాయతీలనైనా గెలవలేక హస్తం పార్టీ చతికిలపడింది. రేవంత్ ప్రభుత్వంపై నెలకొన్న ప్రజా వ్యతిరేకతను పంచాయతీ ఎన్నికల ఫలితాలు పట్టి చూపించాయి. పంచాయతీ ఎన్నికలు సాధారణంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. కానీ ఈసారి గ్రామీణ తెలంగాణలో డిఫరెంట్ దృశ్యం కనిపించింది. ప్రజా వ్యతిరేకత రేవంత్ ప్రభుత్వాన్ని వెంటాడుతున్న వాస్తవం కనిపించింది. సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో అది సుస్పష్టమైంది. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల నిలదీతలు ఆషామాషీ ఘటనలు కావు. అవి ప్రజల్లో కాంగ్రెస్ పై గూడు కట్టుకుని ఉన్న వ్యతిరేకతకు నిదర్శనం. భయపెట్టి, ప్రలోభపెట్టి, దాడులు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి కొన్ని చోట్ల అభ్యర్థులను ఏకగ్రీవం చేసుకోగలిగింది కాంగ్రెస్. అలా తీర్పు కోసం పట్నం ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సినప్పుడు తెల్లముఖం వేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని తరహాలో విజయోత్సవాల పేరిట ఎన్నికల్లోనూ ప్రచారానికి తిరిగాడు రేవంత్. కోడ్ను ఉల్లంఘిస్తూ శంకుస్థాపనలు చేశాడు, హామీలు గుప్పించాడు. అయినా ఫలితం లేకపోయింది. పల్లె ఓటరు పట్టించుకోలేదు, పట్టణ ఓటరు తిరస్కరించాడు. తీవ్ర అణచివేత, దౌర్జన్యకాండ మధ్య కూడా గులాబీ జెండా రెపరెపలాడింది. పంచాయతీ ఎన్నికల్లో లాగానే పట్టణాల్లో కూడా గులాబీ కారే సవారీ చేసింది. చరిత్రను తిరగరాస్తూ అఖండ విజయం సాధించింది. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి దన్నుగా నిలబడినట్టే పురపోరులో కూడా అండగా నిలిచారు. గడిచిన 10 ఏళ్లలో కేసీఆర్ అందించిన అద్భుతమైన పాలనా ఫలితాలను మరింత పెంచేందుకు, పట్టణాల్లో వాటిని పంచేందుకు బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. గడిచిన 10 ఏళ్లలో కేసీఆర్ అందించిన అద్భుతమైన పాలన ఫలితాలను మరింత పెంచేందుకు, పట్టణాల్లో వాటిని పంచేందుకు బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. చంద్రశేఖరుడే విజయశేఖరుడని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రిగా అభివృద్ధి ఫలాలను నలుదిశలా ప్రజలకు పంచిపెట్టిన జ్ఞాపకాలను తలుచుకుంటూ బీఆర్ఎస్ అభ్యర్థులకు అండగా నిలబడింది తెలంగాణ. దుష్ట కాంగ్రెస్ ప్రజాపాలనను పాతాళానికి నెట్టేందుకు ఓటేసి పోటు పొడిచింది. రేవంత్ అనే ఓ అసమర్థ నాయకుడు 2023లో అడ్డిమారి గుడ్డి దెబ్బన సీఎం అయితే కావచ్చు, కానీ 2014 నుంచి జరుగుతున్న ఎన్నికల్లో గులాబీ పార్టీకే తెలంగాణ ప్రజలు అండగా నిలిచారు. బీఆర్ఎస్ పార్టీయే విజయకేతనం ఎగురవేసేలా గులాబీ జెండానే పాతారు. ప్రజల అవసరాలకు, పరిష్కారాలకు మధ్య పరుగులు తీసేదే పరిపాలన. ప్రజల నమ్మకాన్ని ఎన్నికల గణాంకాల్లోకి అనువదిస్తే కనిపించేదే విజయం. తాను పాలించిన 10 ఏళ్లలో కేసీఆర్ ప్రజల్నే నమ్ముకున్నారు, ప్రజలు ఆయనను నమ్ముకున్నారు. పరస్పర నమ్మకాల అప్రతిహత విజయ పరంపర మరోసారి ద్విగుణీకృతమైంది. ఇంకా చెప్పాలంటే తెలంగాణ ఏర్పాటు నాటి నుంచి నేటి వరకు మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మినహాయిస్తే రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఓటర్లంతా ఇంటి పార్టీ బీఆర్ఎస్ వైపే ఉన్నామంటూ అభిమానాన్ని చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని, ఆయనతోనే అభివృద్ధి సాధ్యమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసినా గెలుపు మాత్రం గులాబీదే అని చాటి చెప్పారు. భిన్నమైన వాతావరణం ఉంటే పట్టణాల్లో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బంపర్ మెజార్టీ సాధించి సమరోత్సాహాన్ని కనబర్చింది. అక్కడ ఇక్కడ అని కాదు, తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. 2.5 ఏళ్లుగా ₹1 కూడా ఏ పట్టణానికి చెల్లించలేకపోవడం, అభివృద్ధిని అటకెక్కించడమే ఇందుకు కారణం. కాంగ్రెస్ పాలనలో పట్టణాల్లో పరిపాలన పూర్తిగా పడకేసింది. పారిశుద్ధ్యం నుంచి మొదలుకొని ప్రతి అంశంలో పట్టణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వం కేటాయించిన అభివృద్ధి కార్యక్రమాలకు మరోసారి శిలాఫలకాలు వేయడం తప్పించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పని ఒకటి లేదు. గత ప్రభుత్వం ప్రారంభించిన అనేక మౌలిక వస్తుల ప్రాజెక్టులు, రోడ్లు, కమ్యూనిటీ హాల్,
మోడల్ మార్కెట్ల వంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి నిధులు ఆపివేయడంతో అన్ని కార్యక్రమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు మకాం వేసి ప్రజలను మచ్చిక చేసుకునేందుకు టక్కుటమారా, గజకర్ణ, గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శించినా ఫలితం లేకుండా పోతోంది. ఎందుకంటే మోసం కాంగ్రెస్ నైజం. నయవంచనకు నిలువెత్తు రూపం. రైతుల పాలిట శాపంలా మారిన రేవంత్ పేరెత్తితేనే జనం మండిపడుతున్నారు. అందుకే గులాబీ పార్టీని మళ్లీ గుండెలకు హత్తుకుంటున్నారు. గద్దెనెక్కి 2.5 పూర్తయినా ఒక్క క్షణం కూడా కేసీఆర్ నామస్మరణ చేయనిదే రేవంత్ కు పూట గడవడం లేదు. ఇది గుంపు మేస్త్రిలో గూడు కట్టుకున్న ఆత్మాన్యూన్యతా భావానికి, అతనిలో రేగుతున్న భయాందోళనలకు నిదర్శనం. 3వ ఏడాదిలోకి ప్రవేశించి ఇప్పటికీ కేసీఆర్ హయాంలో పూర్తయిన పనులకు రిబ్బన్ కటింగ్ చేయడమే తప్ప తాను ఏమీ చేయలేదనేది వాస్తవం. బూతు కూతలతోనే పబ్బం గడుపుకుందామనే వెకిలి వేషాలు వేస్తున్న రేవంత్ ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సమయం వచ్చినప్పుడు ఎలాగైతే గట్టి బుద్ధి చెప్పారో రాబోయే మరో సమరం కోసం ఎదురు చూస్తున్నారు.